వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం సమావేశమైంది. బంగ్లాలోని పరిస్థితిని అధికారులు మంత్రులకు వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. బంగ్లాదేశ్లో అశాంతి నెలకొనడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్లోని పరిస్థితిని సీనియర్ అధికారులు వారందరికీ వెల్లడించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తాజా పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వివరించినట్లు సమాచారం. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం 5:36 ఆమె ఢిల్లీలో దిగారు. ఆమె బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన లాక్హెడ్ C-130J హెర్క్యులస్ విమానంలో ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్లో దిగింది. ఈ క్రమంలో హసీనాతో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ సమావేశమైనట్లు సమాచారం. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై భారత్ తన వైఖరిని వెల్లడించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రెస్టన్ టైన్సాంగ్ వివరాలను వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బీఎస్ఎఫ్ ఐజీ పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఈ కర్ఫ్యూ 0 పాయింట్ నుండి లేదా అంతర్జాతీయ సరిహద్దు పోస్ట్ నుండి ప్రతిరోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు భారత భూభాగంలో 200 మీటర్ల వరకు అమలు చేయబడుతుంది. మేఘాలయ, బెంగాల్, అస్సాం సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. అదేవిధంగా భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లే రైలు సరిహద్దులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మంగళవారం కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు తూర్పు రైల్వే ప్రకటించింది. అయితే జూలై 19 నుంచి ఈ రైలు సర్వీసులు అందుబాటులో లేవు. బంగ్లా తాజా పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 6 వరకు కూడా సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది.